టైం అయిపోయింది. పసుపు కుంకుమం ఇవ్వడానికి వెళ్ళిన మమ్మల్ని జైలుకు పంపించారు సార్ జగన్మోహన్ రెడ్డి. చాక్ పీస్ పట్టిన చేతిని జైలు కమ్మీలు పట్టేలా చేశారు సార్. ఈ రోజు అది తలుచుకున్నా నాకు చాలా బాధగా అనిపిస్తుంది సార్. 2 చిన్న పిల్లలకి 9 నెలలు మా పాపకి 9 months బేబీ ఉన్నా నన్ను జైలుకు పంపించారు. ఆ రోజు నేను ఏ తప్పు చేయలేదు. కానీ మీరిచ్చిన సైకిల్ నాకు ఒక స్ఫూర్తినిచ్చి నేను పీజీ చదువుకోగలిగాను సార్. ఆ రోజు లోకేష్ అన్న గారు మేమున్నామమ్మా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను సార్. నేను చదువుకున్న అమ్మాయిగా మేమున్నామన్న భరోసాని నాకు కల్పించడం ద్వారా ఈరోజు నేను ఎస్ఎస్ గవర్నమెంట్స్ని స్టార్ట్ చేసి 100 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. మేము స్టిచ్ చేస్తున్నటువంటి షర్ట్ యుఎస్ యూకేకి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం సార్ ఈరోజు. ఇది సార్ మహిళా సాధికారత అంటే. మహిళా సాధికారత తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఈ తీర్మానాన్ని కూడా నేను బలపరుస్తున్నాను. మహిళా సాధికారత తీర్మానాన్ని కూడా నేను బలపరుస్తున్నాను.